Namaste, నేను యామిని. Welcome to 30/60 headlines. ప్యాకేజ్ కి చట్టబద్ధత కల్పించండి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి చంద్రబాబు వినతి. జల్లికట్టు నిరసనలతో రణరంగంగా మారిన చెన్నై. ఆందోళనకారులపై పోలీసులు అర్ధరాత్రి కాల్పులు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్. ఖమ్మం జిల్లాలో 6 మండలాలు సస్యశ్యామలం. సిబిఐ మాజీ అధికారి సిన్హాపై సిట్. బొగ్గు కుంభకోణంలో సుప్రీం ఆదేశం. నేటి నుంచి సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ట్రోఫీ. సైనా దూరం, టైటిల్ పై సింధు గురి. జల్లికట్టు ప్రకంపనలు చెన్నై నగరాన్ని షేక్ చేస్తున్నాయి. రాత్రి చెన్నై రోడ్లు రణరంగాన్ని తలపించాయి. ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిటీలోని వడపల్లిని ప్రాంతంలో ఓ వాహనాన్ని తగులబెట్టారు నిరసనకారులు. పోలీసులపైకి రాళ్లు కూడా రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు వడపల్లిని ఏరియా ఆందోళనలతో అట్టుడికింది. నిన్నటి వరకు జల్లికట్టు ఆందోళనలు ప్రశాంతంగానే సాగాయి. అయితే మెరీనా బీచ్ లో నిరసన తెలుపుతోన్న వారిని పోలీసులు వెళ్లగొట్టేందుకు చేసిన ప్రయత్నంతో క్షణాల్లోనే హింసాత్మకంగా మారింది. ఐస్ హౌస్ పోలీస్ ఠాణాపై కొందరు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అలాగే చెన్నైలో 100 బస్సులు సహా 50 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల వెనుక సంఘ విద్రోహ శక్తులున్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించారు. ఇంతలోనే వడపల్లిని ప్రాంతంలో రాత్రి మరోసారి తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. பயங்கரமா இருக்குது. நாளைக்கே முடிஞ்சு நினைக்கிறேன் அப்படின்னு நினைச்சோம். போலீஸ் பயங்கரமா இருக்குது. జల్లికట్టు ఉద్యమం విధ్వంసాలకు దారి తీయడంతో తమిళనాడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, నిన్న సాయంత్రం జల్లికట్టుపై ఆందోళన విరమించిన తర్వాత కూడా తమిళనాడుతో పాటు చెన్నైలోని ప్రధాన ప్రాంతాల్లో ముఖ్యంగా ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఎవరైతే దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారో ఆందోళనకారులంతా వాళ్ళు రిటర్న్ వెళ్లేటప్పుడు మాత్రం చెన్నైలోని వడపల్లితో పాటు ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం మరొకసారి పోలీసుల పైన విరుచుకుపడడం జరిగింది. దీంతో పోలీసులు కూడా సహనం కోల్పోయినటువంటి పోలీసులు కూడా కొన్ని చోట్ల ఫైరింగ్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే జల్లికట్టుపై ఆందోళన విరమించాలని చెప్పి దీనికి సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ వేసిన తర్వాత ఈ ఘటనలు జరగడం పట్ల అనేక అనుమానాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం చూపిస్తున్నాం ఈ విజువల్స్. అయితే నిన్న సాయంత్రం వడపల్లి ప్రాంతంలో 8 నుంచి 10 గంటల మధ్యలో ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో అలాగే కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు కూడా
దీంట్లో పాల్గొన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో అక్కడ ముఖ్యంగా బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ పై నుంచి వస్తున్నటువంటి ఎక్కువ విద్యార్థులు సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వాహనాలను దహనం చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు కూడా ఇక వాళ్ళు కంట్రోల్ చేయడం కోసం అక్కడ ఫైరింగ్ జరిగినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే నిన్న రాత్రికి ఈ అర్ధరాత్రి వరకు అదే టెన్షన్ కనిపించినా కానీ ఈ రోజు ఉదయం నుంచి మొత్తం కొద్దిగా చెన్నైలో ప్రశాంత వాతావరణం కనిపిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దినకర్, అయితే మరి నిన్న రాత్రి వడపల్లిలో జరిగిన ఈ నిరసనలు దీనిలో పాల్గొన్నది ఆ తమిళనాడు పౌరులేనా లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా ఏమైనా భావించవచ్చా? అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొద్దిమంది ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది. అధికంగా విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని దాదాపు 1500 మందికి పైగా అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు రిలీజ్ చేయాలని కోరుతున్నా కానీ ఇంకా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎవరు పాల్గొన్నారు దీంట్లో, ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే జల్లికట్టు కోసం చేస్తున్నటువంటి ఉధృతమైనటువంటి వాతావరణం ఉందో ఆ ఉద్యమంలో అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు పాల్గొన్నారని మాకు సమాచారం ఉంది కనుక సాధ్యమైనంత త్వరగా విరమించాలని చెప్పి కోరడం జరిగింది. అయినా కానీ జల్లికట్టు పైన పూర్తి స్థాయిలో ఆందోళన విరమించిన తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాల్లో అనేక అనుమానాలు దారితీస్తున్న నేపథ్యంలో ఎవరెవరు పాల్గొన్నారన్న దానికి సంబంధించి ఈ సీసీ ఫుటేజ్ వీడియోలను కూడా ఆశ్రయిస్తున్నట్టు పోలీసులు మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఈ రోజు 10-11 గంటల ప్రాంతంలో కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి సమాచారం కూడా ఉంది. సో పోలీసులు ఏం చెప్తారన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా నెలకొన్నటువంటి విషయంగా ఉంది. రైట్ దినకర్. జల్లికట్టు కోసం తమిళులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు దిగొచ్చాయి. నిన్న తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై జల్లికట్టు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో అన్నాడీఎంకే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం లభించింది. జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొన్ని మార్పులు చేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు గతంలోనే ఆమోదించాయి. అయితే దీనికి శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు తమిళులు. జల్లికట్టు క్రీడను చట్టబద్దం చేసేందుకు తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు గవర్నర్ విద్యాసాగర్ రావు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడాల్సి ఉండటంతో గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రణబ్కు పంపారు. మెరీనా బీచ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పడం వల్లే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందంటున్నారు చెన్నై పోలీసులు. సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలో ప్రవేశించాయని పలువురు అనుమానితులను అరెస్టు చేశామన్నారు చెన్నై సిపి జార్జ్. ఉద్యమ రూపంలో అల్లర్లు సృష్టించే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమం మొత్తం వీడియోలు తీశామని వాటి ఆధారంగా నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. జల్లికట్టు ఉద్యమం వెనుక ఐఎస్ఐ ఉందంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట జల్లికట్టు ఉద్యమం ప్రశాంతంగానే సాగిందని, కానీ ఆ ఉద్యమాన్ని నడిపిన వారు ఇప్పుడు లేరన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడక్కడ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఐసిస్ ప్రవేశించిన తరువాతే ఉద్యమం హింసాత్మకంగా మారిందని అంటున్నారు ఆయన. జల్లికట్టు కోసం తాము ముందు నుంచి పోరాడుతున్నామని, కాంగ్రెసే దాన్ని నిషేధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లికట్టు ఉద్యమాన్ని అణచివేయడానికి జరిగిన ప్రయత్నాలు, హింసాత్మక ఘటనలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. జల్లికట్టు మద్దతుదారులు శాంతించాలని, ఆందోళన విరమించాలని సూచించారు రజనీ. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న చారిత్రక ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానంటూ రజనీకాంత్ ఓ లేఖను ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సామాజిక అంశాలను వ్యతిరేకిస్తే ఇన్నాళ్లు సంపాదించుకున్న మంచి పేరు పోతుందన్నారు రజనీకాంత్. బ్యాక్ టు 30/60. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కార్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న మహమ్మద్ ఖాన్ ఎగిరి కార్ మీద పడ్డాడు. ఫిల్మ్ నగర్ లోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉండే ఖాన్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ ఖాన్ ను అపోలో హాస్పిటల్లో చేర్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియాతో చంద్రబాబు భేటీ అవుతారు. నగదు రహిత లావాదేవీలపై ముఖ్యమంత్రుల సమావేశానికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు డిజిటల్ లావాదేవీలపై ప్రధాని మోడీకి మధ్యంతర నివేదిక సమర్పిస్తారు.
ఏపీలో హోదా సెగలు మళ్లీ రాజుకుంటున్న వేళ చంద్రబాబు హస్తిన టూర్ ఆసక్తి రేపుతోంది. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, బడ్జెట్ కేటాయింపులపై ప్రధానంగా చర్చించారు. ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశంపైన వీరిద్దరి మధ్య చర్చకొచ్చింది. యూనివర్సిటీలను పూర్తిగా ప్రక్షాళన జరపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత వీసీలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్లో నిర్వహించే ఓయూ శతాబ్ది ఉత్సవాలతో విద్యా రంగానికి పునర్వైభవం రావాలన్నారు కేసీఆర్. దీనికోసం ఎంతటి ఖర్చుకైనా వెనకాడొద్దన్నారు. అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశమైన కేసీఆర్ ఓయూతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ కాలేజీల్లో కూడా శతాబ్ది ఉత్సవాలు జరపాలని సూచించారు. ఓయూలో చదివి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన వారిని ఈ ఉత్సవాలకు ఆహ్వానించాలని సూచించారు. జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ నిధులు ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. సబ్ ప్లాన్ ను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సబ్ ప్లాన్ అమలుపై ప్రతి నెలా సమీక్షించాలని, 3 నెలలకోసారి మంత్రుల సమావేశం జరగాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ లో మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ కాపు ఉద్యమం హీట్ ఎక్కుతోంది. ముద్రగడ రేపు తలపెట్టిన పాదయాత్రతో వాతావరణం ఉద్రిక్తంగా కనిపిస్తోంది. మరోవైపు అనుమతి లేని కారణంగా పాదయాత్ర చేయనివ్వబోమని పోలీసులు ఎలాగైనా జరిపి తీరుతామని కాపు జేఏసీ ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 25న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి లేదన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రావులపాలెం అంతటా పోలీసులు మోహరించారు. లీకేజీల నేపథ్యంలో ఇకపై ఏపీలో జరిగే అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ను విడుదల చేశారు మంత్రి. ఏప్రిల్ 24 నుంచి 27 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ నిర్వహించనున్నారు. 28న ఎంసెట్ అగ్రికల్చర్ జరుగుతుంది. మే 5న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు వివరించారు గంటా. ఎంసెట్ తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 19న ఎడ్సెట్, లాసెట్, మే 2న ఐసెట్, మే 3న ఈసెట్, మే 10, 11 తేదీల్లో పీజీ సెట్ జరుగుతాయి. ఎన్టీఆర్ పౌరుషం, ఒంగోలు గిత్త, గుంటూరు మిర్చి ఈ 3 ప్రపంచ ప్రసిద్దిగాంచాయన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో జాతీయ ఎడ్ల పందాలకు ఆయన హాజరయ్యారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటితే తెలుగువారి సత్తాను ప్రపంచానికి చూపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. జల్లికట్టు ఉద్యమం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిందన్న ఆయన ఏపీకి హోదా ఇస్తే ఇంకా 10 రాష్ట్రాలు అడుగుతాయి కాబట్టి ప్రధాని ఇవ్వరని తేల్చి చెప్పారు. కేంద్ర కరువు బృందం అనంతపురం జిల్లాలో పర్యటించింది. హిందూపురం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ బృందం పరిశీలించింది. సీనియర్ అధికారి జేకే రాథోడ్ నేతృత్వంలో 4 సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. హిందూపురంలోని పట్టు పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన కరువు ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగునీటిని అందించే భక్త రామదాసు ఎత్తిపోతల పథకాలకు 2 మోటార్లతో ట్రయల్ రన్ జరిగింది. ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న గడువుకు ముందే ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించింది మెయిల్ కంపెనీ. పాలేరు నుంచి వచ్చే నీటిని 16.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీత్య తండా వద్ద ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలో పోయడం ద్వారా ట్రయల్ రన్ సక్సెస్ అయింది. త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. తెలంగాణలో స్వైన్ ఫ్లూ అదుపులోనే ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కొత్తగా నిర్మిస్తోన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మంత్రి భూమి పూజ చేశారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. పలు అభివృద్ది పనులను ప్రారంభించారు మంత్రి లక్ష్మారెడ్డి. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ నుంచి ఆటోపై అల్యూమినియం రేకులు పడి 4 మృతి చెందారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. కంది మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం జరిగింది. ఓ పరిశ్రమ నుంచి అల్యూమినియం రేకులను తీసుకువెళ్తుండగా అవి ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ఉన్న సరోజ్ కుమార్, సూరజ్, చుంటు భక్త, సుధమ్మ అక్కడక్కడే చనిపోయారు. మానస్ మజ్జి, ప్రదీప్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయీను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు. రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో పాండరంగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడో అతనిపై ఆరోపణలొచ్చాయి. 6 నెలల వ్యవధిలో 20 లక్షల రూపాయలు నిధులను దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాండురంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆందోళనకారులు ఆరోపించారు. సంస్థ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశించిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటూ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమందరికీ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమిస్తామని, ఏపీ సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు బాధితులు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ సమర్పణకు మార్గం సుగమమైంది. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేంత వరకు బడ్జెట్ వాయిదా వేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అటు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన ఎలాంటి ప్రజాకర్షక పథకాలను బడ్జెట్లో ప్రకటించొద్దని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి కేంద్రం త్వరలో ఓ తీపి కబురు అందించే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆదాయ పన్ను సెక్షన్ 80C పరిమితులు పెంచడంతో పాటు గృహ రుణాలను మరింత చౌకగా చేసే దిశగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనలో తేలింది. పలు రకాలుగా సర్వే చేపట్టిన ఎస్బీఐ ఓ నివేదికను కూడా వెల్లడించింది. అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్ను మినహాయింపు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచొచ్చని నివేదిక చెబుతోంది. అదేవిధంగా సెక్షన్ 80C క్రింద ఉన్న పరిమితిని ₹1,00,000 నుంచి 2 లక్షలు, గృహ రుణ పరిమితిని 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉందని సమాచారం. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సీబీఐ పలువురిని అరెస్టు చేసింది. ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్ సహా 8 మందిని అరెస్టు చేసింది సీబీఐ. వీరిలో ఒకప్పటి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సీఎఫ్ఓ రఘునాథన్ కూడా ఉన్నారు. ఇంకా బ్యాంకు మాజీ అధికారులు 3 కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధికారులు 3 కూడా సీబీఐ అరెస్టు చేసింది. సరైన డిపాజిట్లు లేకుండా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి 950 కోట్ల రుణం ఇచ్చారని యోగేష్ పై ఆరోపణలున్నాయి. మాల్యా నివాసంతో పాటు బెంగళూరులోని యూబీ టవర్స్ లో అగర్వాల్, రఘునాథన్ ఇళ్లలో తనిఖీల అనంతరం ఈ అరెస్టులు జరిగాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల ఎగవేతకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా లాభపడిన డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ పేటీఎం మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. హాస్పిటల్ బిల్లుల చెల్లింపులు సులభతరం చేసే ఉద్దేశంతో దేశంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేటీఎం వర్గాలు చెబుతున్నాయి. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫార్మసీలతో ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేసింది పేటీఎం. ఎస్ఆర్ఎల్, థైరోకేర్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, అపోలో వంటి గ్రూపులతో డీల్ కుదిరింది. జియో దెబ్బతో అన్ని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అటు ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ₹149 రీఛార్జ్ చేసుకుంటే అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ వాయిస్ కాల్స్ ను 30 రోజుల పాటు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఇతర నెట్వర్క్లకు రోజుకు 30 నిమిషాలు మించి కాల్స్ చేసుకునే అవకాశం లేదు. $439 రీఛార్జ్ తో 3 నెలల పాటు ఫ్రీ కాల్స్ ను చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఇవాళ్టి నుంచి కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకునే వినియోగదారులకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.